తెలంగాణ పల్లెల్లో త్రికాల నవల జోగిని జీవితాన్ని వాస్తవికంగా ప్రతిబింబించిందన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్. విదేశాలలో స్థిరపడ్డ డాక్టర్ చిన్నయ్య జీవితాన్ని డాక్టర్ సంధ్యా విప్లవ్ అక్షరీకరించడం గొప్ప విషయమన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట దర్గా రోడ్లోని ఎస్వీఎస్ఎల్ ఆర్కేడ్లో నీట్ ప్రొఫెసర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సంధ్యా విప్లవ్ రచించిన త్రికాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. యథార్థ గాథలను నవల రూపంలో తీసుకురావడం గొప్ప విషయమన్నారు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే రిటైర్డ్ ప్రొఫెసర్ బన్నా ఐలయ్య. చేయి తిరిగిన సాహితీవేత్తల సాహిత్యానికి సమానంగా పుస్తకాన్ని పాఠక లోకానికి అందించారన్నారు డాక్టర్ సంధ్యా విప్లవ్. V6 కథనానికి స్పందించి తాను త్రికాల పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. త్రికాల నవల 2వ ఆవిష్కరణ సభ జరుపుకుంది. అతిరథ మహారథులైన అంపశయ్య నవీన్ గారు, కాత్యాయని విద్మహే గారు, బన్నా ఐలయ్య గారు వచ్చిన ఈ సభ ఇంత విజయవంతం అవ్వడానికి మొదటి కారణము V6 ఛానల్. ఎందుకంటే త్రికాలకి బీజం పడింది V6 ఛానల్లో చాలా ఏళ్ల క్రితము ప్రసారమైన జంగం చిన్నయ్య గారి బయోగ్రఫీతో. అది చూసి నేను చలించిపోయి నవల రాయడం మొదలుపెట్టాను. జంగం చిన్నయ్య గారి మదర్కి ఈ పుస్తకాన్ని కూడా అంకితం ఇచ్చాను. ఒకటి నవల అవార్డు వచ్చింది. ఇప్పుడు అంపశయ్య నవీన్ గారు కూడా మొదటి ఉత్తమ నవల అవార్డు కూడా ప్రకటించారు. అండ్ ఆ రోజు నేను V6 ఛానల్ చూసి ఉండకపోతే ఈరోజు పుస్తకం వచ్చేది కాదు. నేను ఒక మంచి రచయిత అన్న పేరు కూడా సంపాదించుకునేదాన్ని కాదు. త్రికాల నవల ప్రధానంగా దళిత స్త్రీలు సామాజిక దురాచారమైన జోగిని వ్యవస్థకి ఎలా బలవుతారు, 2000 ఏళ్ల సంవత్సరాల కన్నా పురాతనమైన ఈ ఆచారానికి కేవలం దళిత స్త్రీలు, అందులో మాదిగ దళిత స్త్రీని బలి చేసేవారు. సో ఆ మాదిగ దళిత స్త్రీ, ఒకానొక మాదిగ దళిత స్త్రీ జంగం చిన్నయ్య గారి అమ్మగారు. సో ఆ అమ్మగారి కార్యక్రమం వచ్చినప్పుడు నేను అది చూసి నిజానిజాలు తెలుసుకోవాలని, జోగిని వ్యవస్థకి పుట్టుపూర్వతలు ఏంటో తెలుసుకోవాలని నేను ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. V6 ఛానల్లో ప్రసారమైన ఆ ప్రోగ్రాం నాకు చాలా ఉపయోగమైంది. త్రికాల చాలా గొప్ప నవల. ఒక సమకాలీన సమస్యను తీసుకొని దానికి ఒక మంచి నవల రూపం ఇవ్వడం ఆమె చేసినటువంటి ఒక గొప్ప రచన. ఈ రచనలో కొంత ఆటోబయోగ్రాఫికల్ ఎలిమెంట్ కూడా ఉంది. అట్లాగే ఈ జోగిని అనేటటువంటి ఒక దురాచారం, చాలా అమానుషమైనటువంటి ఒక దురాచారం ఈ జోగిని వ్యవస్థలో ఉంది. మన దేశంలో ఇలాంటి చాలా వ్యవస్థలు, చాలా మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటి ఈ వ్యవస్థలు చాలా ఉన్నాయి. దానికి అవన్నీ పోవాలి. అవన్నీ పోయి ఒక మంచి సమాజం రావాలి. అలాంటి సమాజం రావాలంటే ఇలాంటి రచనలు చాలా తోడ్పడతాయి.